కనకదుర్గమ్మకు ముక్కు పుడక ఎవరు ఇచ్చారో చెప్తాను వినండి. కలియుగ అంతానికి కనకదుర్గమ్మ వారు అప్పుగా తీసుకున్న ముక్కు పుడకకు అసలు సంబంధం ఏముంది? కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై ఎలా వెలిశారు అనే దాని గురించి వివరంగా వివరిస్తాను వినండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడలో వెలిసిన కనకదుర్గ అమ్మకు చాలా పెద్ద చరిత్ర ఉంది. అమ్మవారు వెలిసిన ఆ కొండకి ఇంద్రకీలాద్రి, కనకచల అనే అనేక పేర్లు ఉన్నాయి. కలియుగంలో కీలుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆ వ్యక్తి దుర్గమ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ కీలుడు ముందు ప్రత్యక్షమా ఇలా అంటుంది, ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. అప్పుడు కీలుడు ఇలా కోరుకుంటాడు, అమ్మవారిని తన హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉండిపోమని కోరుతాడు. దానికి అమ్మవారు కీలుడిని కృష్ణానది పక్కన ఒక పర్వతం రూపంలో నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెబుతుంది. అలాగే అని చెప్పి అమ్మవారికి కీలుడు కీలాద్రి పర్వతంలా మారి అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. తర్వాత దుర్గమ్మ మైసూరులోని చాముండి కొండలపై మహిషాసుని సంహరించింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగలించిన దుర్గమ్మాసురుడు అనే రాక్షసుని కీలాద్రిపై సంహరించింది. ఆమె వరం ఇచ్చినట్లుగా కీలాద్రి హృదయ స్థానంలో విజయవాడలో అమ్మవారు వెలిశారు. అందుకే అమ్మవారి ఆలయం పర్వతం పైన ఉండదు, పర్వతం మధ్యలో ఉంటుంది. ఆ కీలాద్రిపై వెలిసిన అమ్మవారిని ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, వరుణదేవుడు ఇంకా మిగతా దేవతలు వచ్చి పూజించి దర్శించుకునేవారు. దేవతల రాజు అయిన ఇంద్రుడు పూజించడం వలన ఆ కొండకి ఇంద్రకీలాద్రి అనే నామకరణం వచ్చింది. ఇంద్రకీలాద్రిపై శివుడు లేకుండా అమ్మవారు ఒంటరిగా ఉండడంతో బ్రహ్మదేవుడు చింతించి మహాశివుని కోసం ఒక మహాయజ్ఞం చేశారు. యజ్ఞం పూర్తి కావడంతో ఆ మహాశివుడు ప్రసన్నమై లింగ రూపంలో ఉద్భవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి మల్లికా పుష్పాలతో పూజించారు. దాని కారణంగా ఆ శివలింగానికి మల్లేశ్వరుడుగా అనే పేరు వచ్చింది. దుర్గమ్మాసురుని వధించిన అమ్మవారిని దుర్గాదేవి అనే పేరుతో బహుకరించారు. అలా పార్వతీ పరమేశ్వరు ఇరువురు శ్రీ దుర్గా మల్లేశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంద్రకీలాద్రి పర్వతంపై పాశుపతి అస్త్రం కోసం శివుడి కోసం తపస్సు చేయమని చెప్పారు. అర్జునుడు లింగాలను ప్రతిష్ఠించి తపస్సు చేశారు. అర్జునుడిని పరీక్షించాలి అని దుర్గమ్మ వారు మరియు శివుడు ఒక పంది యొక్క భ్రమను కల్పించారు. అర్జునుడు విసిగిపోయి ఆ పందిని చంపడానికి బాణం వేశారు. కానీ ఆ బాణాలు మాయమైపోతూ ఉన్నాయి. అదే సమయంలో మహాశివుడు అలాగే పార్వతీదేవి వేటగాళ్ళ రూపంలో వచ్చారు. అర్జునుడు అలాగే వేటగాడి రూపంలో ఉన్న శివుడు పంది కోసం పోరాడారు. మహాశివుడు గెలవబోతున్న సమయంలో అర్జునుడు తన విల్లుని గాంధీవంతో శివుడి తలపై కొడతాడు. అర్జునుడు విరోచితంగా పోరాడాడు. అప్పుడు పార్వతీదేవి తన అసలు రూపాన్ని ధరించి ఆ యుద్ధాన్ని ఆపింది. అర్జునుడి పోరాటాన్ని చూసిన శివుడు పాశుపతి అస్త్రాన్ని అనుగ్రహించారు. అర్జునుడి పోరాటాన్ని మెచ్చిన పార్వతీదేవి అతనిని విజయ అనే నామంతో పిలిచింది. అప్పటి నుంచి ఈ ప్రదేశం విజయవాటిగా అని పిలువబడింది. ఆ పేరు కాలానికి అనుగుణంగా విజయవాడగా మారింది. కలియుగంలో వెంకటాపతి రాజవంశానికి చెందిన రాజమాధవ వర్మ విజయవాడకు రాజధానిగా చేసుకుని దుర్గాదేవిని పూజించేవారు. ఒకరోజు రాజకుమారుడు రథంపై అతి వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక బాలుడు రథం కింద పడి చనిపోయారు. కానీ పాపం ఆ బాలుడి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. తన అమ్మమ్మ అతనిని చూసుకుంటూ ఉండేది. ఆ వృద్ధురాలు తన మనవుణ్ణి తీసుకొని రాజు వద్దకు వెళ్లి న్యాయం చెయ్యమని ఏడ్చింది. అప్పుడు రాజు తన సొంత కుమారుడికి మరణ శిక్ష విధించారు. రాజు చేసిన న్యాయాన్ని చూసిన దుర్గాదేవి మెచ్చుకొని బంగారు నాణేల వర్షం కురిపించింది. అలాగే చనిపోయిన బాలుడికి మరియు రాజకుమారుడికి కూడా జీవం పోసింది. అప్పటి నుంచి దుర్గాదేవి కనకదుర్గాదేవిగా పిలువబడుతూ వచ్చింది. సమయం గడిచే కొద్దీ అమ్మవారికి తాంత్రిక పూజలు సమర్పించారు. దాంతో అమ్మవారు ఆగ్రహించి కాళికాదేవి రూపాన్ని ధరించి తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడే అక్కడకు జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు కాశీ నుంచి వెళ్తున్నప్పుడు విజయవాడలో సందర్శించి అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన తాంత్రిక పూజలను నిలిపివేసి అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రం వల్ల అమ్మవారు తిరిగి శాంత స్వరూపిణిగా మారారు. అలాగే అమ్మవారిని లలిత మహస్త్ర స్తోత్రంతో మాత్రమే పూజించాలి అన్న నియమం కూడా పెట్టారు. తర్వాత కృష్ణమ్మ భూమిపై ప్రవహిస్తూ విజయవాడకు చేరుతుంది. సముద్రంలో కలవడానికి వెళ్తుండగా కృష్ణానదికి అడ్డంగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది.
దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారి ఇవ్వండి అని ప్రార్థిస్తుంది. దానికి ఇంద్రకీలాద్రి పర్వతం, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బందులు తెచ్చి పెడతావేమో అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది. దాంతో కనకదుర్గమ్మ కరుణించి, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుంచి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అనడంతో దుర్గమ్మ నవ్వుతూ ఇలా అంది, నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణమ్మ అంగీకరిస్తుంది. మీకు నా దగ్గర నుండి ఏమి కావాలో చెప్పండి అని అడగగా దుర్గమ్మ చిరునవ్వుతో, నీ ముక్కు పుడక చాలా అందంగా ఉంది, నాకు అది అరువుగా ఇస్తావా అనడంతో కృష్ణమ్మ సరే అని దుర్గమ్మకు ముక్కు పుడకను అరువుగా ఇస్తూ, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేను కొండ మీదకు ఎగిసి నా ముక్కు పుడకను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అలా బెజ్జం వాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా వాడుకలోకి వచ్చింది. ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుంది. ఆ రంధ్రం ద్వారా కృష్ణానది చాలా వేగంగా ప్రవహించి ఆ కొండను 2 భాగాలుగా విభజించి ఒకవైపు ఇంద్రకీలాద్రిగా ఇంకొక వైపు సీతారానగర కొండగా విభజించబడింది. ఇదే కదా ఇంకో విధంగా కూడా ప్రాచుర్యంలోకి ఉంది. పూర్వం పరమశివుడు దుర్గాదేవికి ముక్కు పుడక ప్రసాదించారు. ఆ ముక్కు పుడకను గంగాదేవి అడగడంతో అప్పుడు దుర్గామాత ఎప్పుడైతే కృష్ణానది తన ముక్కు పుడకను తాకుతుందో అప్పుడు ఈ ముక్కు పుడకను నీకు ఇచ్చేస్తాను అని అంటుంది. ఎందుకంటే కృష్ణమ్మ గంగాదేవి యొక్క రూపమే. అలా అమ్మవారి ముక్కు పుడకను కృష్ణానది తాకితే ప్రళయం వస్తుంది అని నమ్ముతుంటారు. అందుకే ఇప్పటికి కూడా రాత్రి సమయంలో అమ్మవారి ముక్కు పుడకను తీసి ఆమె పాదాల చెంత ఉంచుతారు. దుర్గమ్మ వారు తన నగరాన్ని నదీ కోపం నుంచి కాపాడుతూ ఉంటుంది అని నమ్మకం. కాలం గడిచే కొద్దీ కృష్ణానది అలలు పైకి ఎగిసి పడుతూ ఉంటాయి. అలాగే అమ్మవారి పర్వతం కూడా కొంచెం ఎత్తు పెరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అమ్మవారు ఎల్లప్పుడూ ప్రజలను చెడువారి నుంచి కాపాడుతూ ఉంటుందని నమ్మకం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఆలయంలో 2వ స్థానంలో ఉంది. మీరు విజయవాడ కనకదుర్గమ్మ భక్తులైతే జై కనకదుర్గ అని కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.